ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి. హిందూ పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం వైశాఖ మాసం శుక్లపక్షంలో వచ్చే తదియ తిథి రోజు అక్షయ తృతీయ పండుగను జరుపుకుంటారు. అయితే ఈ ఏడాది ఏప్రిల్ 30 బుధవారం రోజు అక్షయ తృతీయ వచ్చింది. ఈ పర్వదినాన శ్రీ మహావిష్ణువుని, లక్ష్మీదేవిని, సంపదకు నిలయమైన కుబేర స్వామికి ప్రత్యేక పూజలు చేస్తారు. అక్షయ తృతీయ అంటేనే అత్యంత పవిత్రమైన రోజుగా భావిస్తారు. ఈ రోజున ఏ పని చేసినా శుభప్రదంగా అవుతుందని చాలామంది నమ్ముతారు. అక్షయ తృతీయ రోజున చాలామంది బంగారం, వెండితో పాటు విలువైన ఆభరణాలను కొంటారు. అయితే అక్షయ తృతీయ రోజున ముఖ్యంగా దాన ధర్మాలు చేయడం వల్ల కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ రోజున ఎవరైనా పేదవారికి చెప్పులను, గొడుగులను, పెరుగు అన్నాన్ని దానం చేస్తే చాలా పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ పుణ్య ఫలితం వల్ల మీ 10 తరాల వారికి తిన్నా తరగని ఐశ్వర్యం లభిస్తుంది. అక్షయ తృతీయ రోజున ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఇంట్లో పూజ చేసుకోవాలి. ఈ రోజున చేసే పూజకు గొప్ప పుణ్య ఫలితం ప్రాప్తిస్తుంది. ముఖ్యంగా అక్షయ తృతీయ రోజున పూజ చేసేవారు ఒక అక్షయ పాత్రను తయారు చేసి మీ పూజ గదిలో పెట్టి పూజ చేస్తే మాత్రం ఈ సంవత్సరం అంతా మీకు డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవిస్తారు. కాబట్టి ఈ అక్షయ తృతీయ రోజున అక్షయ పాత్రను ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మా తెలుగు ట్రూ ఫ్యాస్ట్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్షయ తృతీయ రోజున అనగా బుధవారం రోజు స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇంటి ముందు కల్లాపి చల్లి అష్టదళ ముగ్గు వేసుకోవాలి. ముఖ్యంగా ఇంటి గుమ్మం ముందు మామిడాకులు కట్టుకోవాలి. ఇలా ఏ గుమ్మం అయితే పచ్చగా ఉంటుందో వాళ్ళ ఇంట్లోకి లక్ష్మీదేవి సంతోషంగా అడుగుపెడుతుంది. తరువాత ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకొని ఇంటిని శుద్ధి చేసుకోవాలి. పూజ గదిని శుభ్రంగా తుడిచి దేవుడి పటాలకు గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి గులాబీ పూలతో అలంకరించుకోవాలి. పూజ గది ముందు తప్పకుండా అష్టదళ ముగ్గు వేసుకోవాలి. తరువాత ఒక రాగి చెంబును కానీ ఇత్తడి చెంబును కానీ తీసుకొని దానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ రాగి చెంబు నిండా చిల్లరను వేసి ఆ చిల్లరపై పసుపు, కుంకుమ, పూలు వేసి దీన్ని అక్షయ పాత్రగా భావించి నమస్కారం చేసుకొని ఈ పాత్రను మీ పూజ గదిలో పెట్టి పూజను ప్రారంభించాలి. దీన్నే అక్షయ కలశం అని కూడా అంటారు. అంటే డబ్బుతో నిండి ఉన్న కలశం అని అర్థం. అక్షయ తృతీయ రోజున ఎవరైతే ఈ కలశాన్ని ఏర్పాటు చేసుకొని ఇంట్లో పూజ చేస్తారో వాళ్ళకి ఊహించని డబ్బు, అంతులేని బంగారం లభిస్తుంది. అంతటి శక్తి ఈ రోజు చేసే పూజకు ఉంటుంది. ఈ రోజు పూజలో లక్ష్మీదేవి పటానికి గులాబీ పూలు సమర్పిస్తే చాలా మంచిది. ఎందుకంటే లక్ష్మీదేవికి గులాబీ పూలు అంటే చాలా ఇష్టం. అక్షయ తృతీయ రోజున ముఖ్యంగా ఒక అరడజను గాజులను కొని అమ్మవారి పటం ముందు ఉంచితే చాలా మంచిది. పూజ పూర్తయిన తరువాత ఆ గాజులను పెళ్ళైన స్త్రీలు వేసుకుంటే సుమంగళి ప్రాప్తి వరిస్తుంది. అక్షయ తృతీయ రోజున పూజ చేసేవారు తెలుపు రంగు దుస్తులను ధరిస్తే చాలా మంచిది. ఈ రోజున దేవుడికి నైవేద్యంగా తీపి పదార్థాలను సమర్పించాలి. ఈ రోజు పూజ చేసేవారు పూజ చేసేటప్పుడు లక్ష్మీదేవికి ఇష్టమైన ఒక చిన్న మంత్రాన్ని చదివితే చాలు. ఇక ఈ సంవత్సరం అంతా మీకు పట్టిందల్లా బంగారమే. ఆ మంత్రం ఏమిటంటే ఓం గౌరీ శంకరాయ నమః. ఈ మంత్రాన్ని కనీసం 3 సార్లు జపించాలి. ఎవరైతే ఈ మంత్రాన్ని జపిస్తారో వాళ్ళకి విశేష ఫలితాలు వస్తాయి. అలాగే అక్షయ తృతీయ రోజున సాయంత్రం సమయంలో శివాలయానికి వెళ్ళి శివలింగానికి జలాభిషేకం చేసి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఈ మంత్రాలను అక్షయ తృతీయ రోజున జపించడం వల్ల మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి మీకు అఖండ రాజయోగం వరిస్తుంది. అసలు అక్షయ తృతీయ రోజున ఏది కొన్నా కొనకపోయినా మరీ ముఖ్యంగా లక్ష్మీదేవి పటాన్ని మాత్రం తప్పకుండా కొనుగోలు చేయాలి. అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవి పటాన్ని కొనుగోలు చేసి ఆ పటాన్ని పూజ గదిలో ప్రతిష్ఠించి ఇంట్లో పూజ చేస్తే మాత్రం మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. దీంతో మీ ఇంట్లో ఏ కష్టాలు ఉండవు. ఈ రోజున ఏదైనా గుడికి వెళ్ళి ధ్వజస్తంభం చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి ఏదైనా కోరిక కోరుకుంటే ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. అలాగే మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది.
ముఖ్యంగా అక్షయ తృతీయ రోజున తులసి పూజకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ రోజున తులసి పూజ చేయడం వల్ల తరతరాలకు తరగని ఐశ్వర్యం ప్రాప్తిస్తుందని నమ్మకం. ఇలా చేస్తే లక్ష్మీదేవి ఆశీస్సులు లభించడమే కాకుండా డబ్బుకు సంబంధించిన సమస్యలన్నీ తొలగిపోతాయి. హిందూ మత విశ్వాసాల ప్రకారం తులసి మొక్కలో లక్ష్మీదేవి నివసిస్తుందని నమ్మకం. కాబట్టి ఈ రోజున ఇంటి ముందు తులసి మొక్కను నాటితే మీ జన్మ ధన్యమైనట్లే అని పండితులు చెబుతున్నారు. అక్షయ తృతీయ రోజున ఖచ్చితంగా తులసమ్మను పూజించాలి. సాయంత్రం సమయంలో తులసి మొక్క దగ్గర ఒక నెయ్యి దీపం వెలిగించాలి. ఇలా చేయడం వల్ల డబ్బు పరంగా మీకు బాగా కలిసొస్తుంది. అలాగే మీ కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి. ఈ రోజు చేసే పూజలో తులసి దళం లేకపోతే ఆ పూజ అసంపూర్ణంగా పరిగణించబడుతుంది. అందుకే అక్షయ తృతీయ రోజున ఇంట్లో పూజ చేసేవారు దేవుని పటాలకు తులసి దళాలు వేయాలి. ఇలా చేయడం వల్ల శ్రీ మహావిష్ణువు ఆశీర్వాదంతో మీ అప్పుల బాధలు అన్నీ తీరిపోతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.